మనకి రేపు 3వ తేదీ శివముక్కోటి అండి. ఆరుద్రోత్సవం పుష్య పౌర్ణమి అండి. చాలా చాలా విశేషమైందండి. శివకేశవుల ఆరాధన చేస్తే చాలా మంచిదండి. ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఎంతటి ఫలితం కలుగుతుంది, ఈరోజు ఆరుద్రోత్సవానికి పుష్య పౌర్ణమికి ఉన్నటువంటి విశేషత ఏంటి అనేటువంటి తెలుసుకుందామండి. మనకి 2026వ సంవత్సరం మొదటిసారిగా మనకి ఈ 3వ తారీఖున చాలా చాలా శక్తివంతమైందండి. ఎందుకండి అంటే ఈ వైష్ణవ సాంప్రదాయంలో మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో శైవ సాంప్రదాయంలో ఆరుద్రోత్సవానికి కూడా అంతే విశిష్టత అయితే ఉందండి. దీన్ని శివ ముక్కోటి అనేటువంటి పేరుతో పిలుస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా ముక్కోటి ఏకాదశి అవుతుందో అదేవిధంగా శైవ సాంప్రదాయంలో ఆరుద్రోత్సవం అనేటువంటిది శివ ముక్కోటి అవుతుంది. అది ఈశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి మీరు రేపు శనివారం రోజున ఎవరైతే ఉదయం 7 గంటల లోపు ఈశ్వరుడికి అభిషేకం అనేది చేసుకుంటారో వారు జన్మ జన్మల పాటు శివానుగ్రహాన్ని పొందుతారు. అదేవిధంగా జనవరి 3 శనివారం రోజున సూర్యోదయానికి పూర్వమే ఎవరు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటారో, శివాలయంలో అభిషేకం అనేది చేయించుకుంటారో వారికి జన్మ జన్మల పాపాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా తొలగిపోయి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవచ్చండి. అంతటి శక్తి మనకి జనవరి 3వ తేదీన ఉంది. ఈ శివముక్కోటి పర్వదినం ఎందుకండి అంత ప్రాముఖ్యత అంటే దీని వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథ ఏంటండి అంటే శివముక్కోటి రోజున ఆరుద్రోత్సవం అనేటువంటి పేరుతో శివునికి నిర్వహించేటువంటి అభిషేకం ఏంటి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దీనిలో చాలా విశిష్టత ఉంది. ఒక పౌరాణిక గాథ కూడా ఉంది. ఒకానొక సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆదిశేషుడు విష్ణుమూర్తిని, స్వామి మీరు యోగ నిద్రలో ఉన్నట్టు చిరునవ్వులు చిందిస్తున్నారు, దానికి కారణం ఏంటి, మీరు చాలా ఆనందపడుతూ ఉన్నారు, దానికి కారణం ఏంటండి అంటే విష్ణుమూర్తి ఆదిశేషుడితో నేను పరమేశ్వరుని యొక్క ఆనంద తాండవం దర్శనం చేసుకున్నాను, అది చూడడం వలన నేను ఆనందం పొందుతూ చిరునవ్వులు చిందిస్తున్నాను అని చెప్పి ఆదిశేషుడు చెప్తారు. అప్పుడు ఆదిశేషుడు స్వామి నాకు కూడా ఆ పరమేశ్వరుని ఆనంద తాండవం చూడాలి అనేసి ఉంది అని చెప్పేసి అంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆదిశేషునితో నేను చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి, పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన ఆనంద తాండవమై నీకు దర్శిస్తారని చెప్తారు. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే ఆదిశేషుడు చిదంబర క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని గురించి కఠోరమైన తపస్సు చేయడం జరుగుతుంది. ఆదిశేషుని తపస్సుకు మెచ్చి నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఆదిశేషుడికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆనంద తాండవం చూసి ఆదిశేషుడు పరవశించిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆదిశేషునికి నటరాజస్వామి యొక్క రూపంలో ఆ పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ దర్శనమిచ్చినటువంటి రోజండి ఈ శివముక్కోటి. ఈ శివముక్కోటి ఎప్పుడు వస్తుందండి మనకి అంటే ధనుర్మాసంలో ఏ రోజైతే ఆరుద్ర నక్షత్రం ఉంటుందో ఆ రోజు శివముక్కోటి వస్తుంది. ఎందుకంటే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు నటరాజ రూపంలో ఆదిశేషునికి దర్శనం ఇచ్చారు. కాబట్టి జనవరి 3 నటరాజస్వామికి చిదంబర క్షేత్రంలో అద్భుతాభిషేకం ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా సరే ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజు, శివముక్కోటి ఉన్నటువంటి రోజు చిదంబర స్వామి ఈ దగ్గర చేసినట్లయితే, దర్శనం చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి, జన్మ జన్మల దారిద్ర బాధలు తొలగిపోతాయి. అది చేయలేనటువంటి వాళ్ళు ధనుర్మాసంలో వచ్చేటువంటి ఈ శివముక్కోటి రోజున ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే శివాలయానికి దర్శనం చేసుకోండి, ఈశ్వరునికి అభిషేకం చేసుకోండి, లేకపోతే శివునికి చేసేటువంటి అభిషేకాన్ని దర్శించుకోండి. జన్మ జన్మల దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటువంటి రోజు శివముక్కోటి కాబట్టి ఈ రోజు పరమేశ్వరునికి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ అన్నాభిషేకం దర్శనం చేసుకున్న ఆ అన్నాభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించినా సరే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు, జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతారు. కాబట్టి ఆరుద్ర నక్షత్రం రోజు ధనుర్మాసంలో నిర్వహించేటువంటి అన్నాభిషేకానికి అంతటి విశిష్టత. ముక్కోటి ఏకాదశి ఏ విధంగా విష్ణు ప్రధానంలో ఇంపార్టెంటో ఇప్పుడు
దీనికి ఇంపార్టెంట్ అండి. కాబట్టి అందరూ కూడా జనవరి 3వ తేదీన శనివారం రోజున ఖచ్చితంగా సూర్యోదయానికి పూర్వమే శివాలయానికి శివదర్శనము, శివాభిషేకము చేసుకోండి. మాకు వీలవ్వదు అంటే గృహంలో శివాభిషేకం చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలనైతే పొందవచ్చండి. ఈరోజు మనం శ్రీ శివాయ మహాదేవ ఐశ్వర్యాయ నమ శ్రీం శివాయ నమః అనేటువంటి మంత్రాలు వీలైనన్ని సార్లు చదువుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయండి. శివాలయంలో కూర్చుని చదివితే అద్భుత ఫలితాలు ఉంటాయి. గ్రహదోషాలు పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని జనవరి 3 సార్లు కూర్చుని పఠించడం వలన ఏంటంటే విశేష అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ 3వ తేదీన శనివారం ఆరుద్రోత్సవం శివముక్కోటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జన్మల పాపాలు దారిద్ర బాధలను తొలగించుకొని శివానుగ్రహాన్ని పాత్రులు కాగలుగుతామండి. ఈ జనవరి 3 శనివారానికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. అది ఏంటండి అంటే ఈరోజు పుష్య పౌర్ణమి. పుష్యమాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి తిథిని ఆ మహాపౌషి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ మహాపౌషి అనేది చాలా శక్తివంతమైనటువంటి రోజు. భయంకరమైనటువంటి శని పీడలు పోగొట్టేటువంటిది పోషికి ఉంటుంది. ఈరోజు ప్రాతకాలంలో శనీశ్వర దర్శనం అద్భుత ప్రయోగాలు కలగజేస్తుంది. కాబట్టి జనవరి 3 మీరు శనివారం రోజున ముందుగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు శనీశ్వరుడికి అభిషేకం చేసుకోండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడము, లేకపోతే కొబ్బరి నూనెతో అభిషేకం చేసుకోవటము, ఆవాల నూనెతో అభిషేకం చేసుకోవటము ఇట్లా చేసుకుంటే మంచిది. శనికి అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత ఈశ్వరుని దర్శించుకొని స్వామికి అభిషేకం చేసుకోండి. ఇట్లా చేస్తే పుష్య పౌర్ణమి మహాపౌషి శనీశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. కాబట్టి భయంకరమైనటువంటి శని బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రోజున ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి కాబట్టి శివానుగ్రహం వలన జన్మల కష్టాలు దారిద్ర బాధలు వీటన్నింటి నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఈరోజు శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రం చదువుతూ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆ రోజు ఎవరైనా సరే ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రం చదువుతూ శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేస్తే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని ఇట్లా ఈ భయంకరమైనటువంటి శని దోషాలు అనేవి జాతకంలో శని మహాదోషాలు, శని అంతర్గతంలో శని వ్యతిరేక స్థానంలో ఉండడం వలన వచ్చేటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవాలంటే జనవరి 3 శనివారం ప్రాతకాలంలో శనీశ్వరునికి అభిషేకం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందే మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇలా ప్రాతకాలంలో సూర్యోదయానికి పూర్వమే దేవాలయాలకు వెళ్ళి ఇలాంటి విధి విధానాలు పాటించడం కుదరనటువంటి వాళ్ళు పుష్య పౌర్ణమి మహాపౌష సందర్భంగా ఇంటిలో స్నానం చేసిన తర్వాత పడమటి దిక్కులో ప్రమిదలో నీటిని పోసి 8 ఒత్తులు ఒక్కటిగా చేసి ఆ ఒత్తి పడమర వైపుకు వెలిగేలాగా దీపం పెట్టుకోండి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపం వెలిగించుకున్న ఇంట్లో హాల్లో చేస్తే మహాపౌష సందర్భంగా భయంకరమైనటువంటి శనిపీడలు శని బాధల నుంచి మనం బయటపడగలుగుతామండి. ఈరోజు జనవరి 3 శనివారం రోజున ఎవరైతే నువ్వులను దానం చేస్తారో వారు సంవత్సరం పాటు ప్రతి శనివారము నువ్వులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో 1.5 కేజీ నువ్వులు నలుపు వస్త్రంలో కట్టి దేవాలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి వారికి బ్రాహ్మణులకి ఇవ్వండి లేదా నువ్వులు ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి. జనవరి 3 శనివారం దశరథ శని స్తోత్రం విన్నా సరే సమస్త దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా దారిద్ర్య దహన శివన స్తోత్రాన్ని శివాలయంలో కూర్చుని కానీ ఇంటిలో కూర్చుని కానీ చదివినా విన్న అద్భుత ఫలితాలను పొందగలుగుతాం. కాబట్టి అందరూ జనవరి 3 శనివారం శక్తివంతమైనటువంటి రోజు. భయంకరమైన శనిపీడలు పోగొట్టుకునేటువంటి రోజును జన్మల దారిద్ర్య బాధలు పోగొట్టుకునే శివానుగ్రహం పొందేటువంటి రోజు. పుష్య పౌర్ణమి మహాపౌషి ఆరుద్రోత్సవం శివముక్కోటి. ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దండి. మనకున్నటువంటి దోషాలను పోగొట్టుకుని శివానుగ్రహం పొందడానికి సులభంగా పాత్రలు కండి. ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.